అంబ పునర్జన్మ. కాశీరాజు కుమార్తెలైన అంబ, అంబిక, అంబాలికలను అపహరించిన తరువాత రాజు విచిత్రవీరుడి వారి వివాహం కోసం హస్తినాపురకి తీసుకువెళ్ళాడు. అప్పటికే అంబ సాల్వను పెళ్లి చేసుకోవాలని భావించింది. అందువలన విచిత్రవీరుడు ఆమెను వివాహం చేసుకోలేనని చెప్పాడు. ఎందుకంటే ఆమెను మరో రాజుకి ఇచ్చేసినట్టు అయింది. భీష్ముని తనను వదిలిపెట్టమని అభ్యర్థించింది. భీష్ముడు అంగీకరించి ఆమెను వెనక్కి తన తండ్రి వద్దకు పంపించాడు. అందుచేత అంబ తిరిగి సాల్వుడి దగ్గరకు వెళ్ళింది. కానీ సాల్వుడు ఆమెను తిరస్కరించాడు. ఎందుకంటే ఆమె ఇప్పటికే మరో రాజుతో ఉంది. దాని కారణంగా ఆమెను భారీగా స్వీకరించలేనని అన్నాడు. బాధతో అంబ భీష్ముడి దగ్గరకు తిరిగి వెళ్ళింది. తన పరిస్థితికి కారణం అతడేనని అంటూ అతనిని వివాహం చేసుకోవాలని కోరింది. అయితే భీష్ముడు తన ప్రతిజ్ఞను ఉల్లంఘించలేక నిరాకరించాడు. ఈ కారణంగా అంబ భీష్ముడిని ద్వేషించసాగింది. ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించింది. ఆమె భగవంతుడైన శివుడిని ఆరాధించి తపస్సు చేసింది. శివుడు ఆమెకు వరమిచ్చాడు. తదుపరి జన్మలో ఆమె భీష్ముని మరణానికి కారణమవుతుందన్నారు. ఆ తర్వాత అంబ తనను తాను అగ్నిలో అర్పించుకొని బలిదానం చేసుకుంది. ఆమె తిరిగి శిఖండి అనే రూపంలో పునర్జన్మను తీసుకుంది.